అదొక రోజు ఇలాగ అనుకున్న. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి కన్నీటిని ఎక్కువ చూసింది నా దిండే. తడిసి ముద్ద అవుతుంది. అప్పుడు దాదాపు మధ్యాహ్నంగా వస్తుంది. అనుకున్నా ఇలాగైతే లాభం లేదు, నేను ఇక్కడే చదివాను, ఇక్కడే నాకు ప్రశంసా పత్రాలు వచ్చినాయి, ఇక్కడే నా ఫోటో పేపర్లు వేసినారు, నన్ను దేవుడు ఇక్కడే ఏ పని చేయమన్నా నేను సిద్ధమే అనుకో. పిల్లప్పుడు మా ఇంట్లో ఒక చిన్న పని అలవాటు ఉండేది. అదేంటంటే బొగ్గులు ఇస్త్రీ పెట్టితో బట్టలు ఇస్త్రీ చేయడం. స్పార్క్ లాగా వచ్చింది ఒక ఆలోచన. అనుకున్నా ఒక తోపుడు బండి తీసుకుందాం, ఇస్త్రీ పెట్టి ఒకటి కొనుక్కుందాం. బొగ్గులు కొనుక్కొని నేను ఉండే రూమ్కి ఎదురుగా అపార్ట్మెంట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దాని కింద ఇస్త్రీ పెట్టి పెట్టుకొని పిహెచ్సి చదివి ప్రభుని నమ్ముకున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాకు ఈ పని చేయడం అంటే ఏంటి డిగ్నిటీ అని ప్రభు కొరకు జీవిస్తామని అనుకున్నా. విచిత్రం ఏమో తెలుసా, మందిరం చుట్టే కాకల దగ్గర నా ఆత్మీయులు అంటున్నారు, గొప్ప గొప్ప కోట్ల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పోయి చెప్పొద్దండి వాళ్ళకి. అనుకునింది ఆలస్యం. ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కనుక ఆ డబ్బులు తీసుకెళ్ళి టౌన్లో ఇస్త్రీ పెట్టి కొనుక్కోను, తోపుడు బండి కొనుక్కొని వస్తామని బయలుదేరాక మనం యూనివర్సిటీ మీదకి వెళదాం అనుకున్నా. అది మధ్యాహ్నం, కడుపు కన్నం లేదు. యూనివర్సిటీకి వెళ్ళి నా ల్యాబ్ నుంచి అక్కడ తలుపు తీశాను. అక్కడ ఒక కవర్ ఉంది. ఆ కవరు బయట ముద్ర చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుండి వచ్చింది. ఏంటిది, ఏదో ఇస్త్రీ పెట్టుకుందామంటే ఏదో కవర్ వచ్చినట్లుంది అని తీశాను. చూసిన వెంటనే దాంట్లో నా కళ్ళు ఆశ్చర్యం కలిగించి మాటలు రాశాయి. యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్. అది లెటర్ ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ షాక్డ్. ఇప్పుడు ఆ ఉత్తరం పెట్టుకున్నాను. ఒకవైపు ఇస్త్రీ చేయించుకోవాలన్నా తోపుడు బండి పెట్టుకొని యంగ్ సైంటిస్ట్ అవార్డు స్వీకరించాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నేను నిన్న ఆ స్థానం దాకా తీసుకుని వెళ్ళాను. ఉద్దేశం ఏంటంటే ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డు నీకు ఇవ్వాలని నా ఉద్దేశం. నువ్వు బతికితే చాలనుకున్నావు, తోపుడు బండి పెట్టుకుంటే చాలనుకున్నావు, ఇస్త్రీ చేసుకుంటే చాలనుకున్నావు. ఏ తండ్రి తన కుమారుడు అలా ఉండాలని కోరుకోడు. నేను ఎలా కోరుకుంటా అలాగే ఎక్కినున్నాయని